ఎవదో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్. వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంటపడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్ యార్. వీడేనా? నువ్వేంటి ఇక్కడ? ఇది మీ స్ట్రీటా? ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడే దింపాను. నైట్ కాదు, సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు మానస. మానస, రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ, రైట్? రియల్లీ ఫనీ. హారన్. One sec, dude. So, what's up? Too funny. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హాయ్ గర్ల్స్, ఐఎమ్ జై. యా, వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది. బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హే, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ద టైం. ఏ, జై కదా? హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్? వైన్ అండ్ డిన్నర్ టునైట్? సారీ జై, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ ఆఫ్ ద టైం. Some other time. No time, baby. Hey, సుష్మా, ఫ్లవర్స్ ఇక్కడ కదా, అక్కడ పెట్టమని చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి? మానస, ఏంటి లేటు? నీకోసం అందరూ వెయిటింగ్. కమన్. ఇల్లంతా చదివాం, నీ రూమ్ కూడా క్లీన్ చేసావు. నువ్వు తొందరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. నీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ తెచ్చా. లెట్స్ హావ్ డిన్నర్. సారీ మను, ఫ్లాట్ ని ఇంత అందంగా చేశాడు, మంచి వైన్ తీసుకొచ్చాడు, చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోతే ఎలా? యా, నీకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. వైట్ కలర్ కుక్క పిల్లలు, ఇళయరాజా మ్యూజిక్, ఆకాశం చూసి స్టార్స్ ఎంజాయ్ చేయడం. ఐ స్వేర్ అంతకంటే నాకేం తెలియదు. గెట్ రెడీ మనస్, ఐఎమ్ వెరీ హంగ్రీ. ఫుడ్ చాలా అరిపోతుంది. That's not funny, girls. Good night. Bye-bye. రేపేంటి ప్రోగ్రామ్? వీకెండ్ కదా, కంట్రీ సైడ్ వెళ్తున్నాను. ఇట్స్ రియలీ ఫన్, యూ నో. ఇఫ్ యూ వాంట్ జాయిన్, యూ కెన్ జాయిన్. యాక్చువల్లీ సమ్ అదర్ టైమ్. ఎనీవే, వెళ్ళేటప్పుడు నీ ఇంటి ముందు వచ్చి అవుతాను. ఇఫ్ యూ వాంట్ కమ్, యూ కెన్ కమ్. మార్నింగ్ 7. Bye-bye. Had fun? నో జై, ఇట్స్ ది బెస్ట్ టైం. లైఫ్ అంతా ఇలాగే ఉంటే బాగుండు జై. అది మన ఇష్టం మనస. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటుంది మన లైఫ్. కాదు జై, నా లైఫ్ అలా ఎప్పటికీ ఉండదు. మా ఫ్యామిలీ, మా ఊరు, అక్కడ మనుషులు అంత వేరు జై. పగలు చంపుకోటాలు తప్ప నీలా ఉండటం, నీలా ప్రేమించటం వాళ్ళకి తెలీదు. ఎంతో కష్టపడి ఆ నరకం నుంచి అట్లీస్ట్ స్టడీస్ కోసమైనా ఇక్కడి దాకా రాగలిగాను. చదువు పూర్తవగానే మళ్ళీ ఆ నరకానికి తిరిగి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నిన్ను చూసిన తర్వాత ప్రతి క్షణం నీలా ఉండాలని, నీతోనే ఉండాలని, లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలనిపిస్తోంది.
హ్యాపీగా ఉంటే తప్పేంటి మనసా? ఇక్కడ నీతో ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగానే ఉంటాను, కానీ ఈ హ్యాపీనెస్ని నాతో పాటు ఊరికి తీసుకెళ్ళలేను. ఇక నుంచి నన్ను నాలాగా ఉండనివ్వు చేయి. దయచేసి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, ఇంకెప్పుడు నాకు కనిపించొద్దు. అందరూ చదువుకోవడానికి ఇండియా నుంచి ఫారెన్కి పరిగెడుతుంటే నువ్వేంటి బాబు ఫారెన్ నుంచి ఇండియాకి వచ్చావు? ఒక అమ్మాయి కోసం సార్. వాడితో జాగ్రత్త బాబు, 10 ఏళ్ళ నుంచి ఇదే పనిలో ఉన్నాడు. వాడితో జాయిన్ అయిన వాళ్ళందరూ లెక్చరర్ కూడా అయిపోయారు. మా పూర్ణన్నతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏడకెళ్ళొచ్చుడు బే గీ నల్లోకలు సలగాడు ఉత్సా ఓపిస్తుండు. గీ అయ్యా గిట్లనే కంటిన్యూ అయితే మొత్తానికి అవలగాలం అయిపోతాం. కానీ బొక్కలు పోటీ అలాగలా తుక్కలు చేయాలి. మన పేరు చెప్తే సలగానికి సుధురాంచేద్దాం. ఎంత ఎదిగిపోయావన్నో ఎవరి గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శైరి నా గురించి అస్సలు ఆలోచన. ఎవడ్రా నువ్వు? అర్థంలో వేసిస్తా కొడుకులు. ఆ పూర్ణ నాకు వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాల వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నలిమిట్లా పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా. టాస్లో ఎవరు నెక్కితే ఆ పూర్ణ వాళ్ళ సొంతం. ఏ నలిమిట్లా నీ బొంగులో టాసేంద్రా బాయ్. నువ్వు పక్కన కొడుకులు. ఏ బండడు, నువ్వు బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓపెన్ చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలియంది ఏమున్నా నాన్న, నువ్వైతే ఎక్దమ్ రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. గేడు రూపాయికి తక్కువ శారణాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్నా రేపొద్దున ఆడిని వదిలేసి ఫ్రెష్గా నా మీద దగ్గర రారు కదా. ఊకో అన్న, పొద్దున ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నది, మేము చదువుకోవాలి. అబే టిప్పర్లు వేసుకరానరా రూమ్ పోగానే ముందు ఈయనకి. థ్యాంక్స్ బాస్. నిన్న రాత్రి కొంచెం మంది ఎక్కువైంది. టైంకి వచ్చి ఉండకపోతే వాళ్ళు మమ్మల్ని కుమ్మేసేవాళ్ళు. ఈడేనా? వాళ్ళకి మాత్రం ఏం తెలుసు, వాళ్ళు నీకంటే ఎక్కువ తాగారు. అయినా డూడ్, ఒక అటాక్ అయిన తర్వాత కౌంటర్ అటాక్ ఉంటుందని తెలుసు కూడా నువ్వు రిలాక్స్ అయితే డూడ్. బాయ్స్ మీరన్నా అలర్ట్గా ఉండాలి కదా. పక్కన చేరిందే తాగడానికి కదా. అన్నని అటాక్ చేసింది ఎవరో తెలిసింది, ఇప్పుడు అలా తీస్తాం. ఇలాంటి చచ్చేడలు ఇచ్చి చెడగొట్టండి. పూర్ణ ఎప్పుడెప్పుడు అటాక్ చేస్తాడని రైవల్స్ అంతా భయంతో ఉంటారు. పూర్ణ అటాక్ చేయకుండా కూల్గా వాళ్ళు భయాన్ని ఎంజాయ్ చేయాలి, కానీ మళ్ళీ అటాక్ ఏంటి రెగ్యులర్గా. వి షుడ్ ట్రై సంథింగ్ న్యూ డూడ్. కొత్తగా చేరావా? ఇంకా హాస్టల్లో అడ్మిషన్స్ ఓపెన్ చేయలేదు. పో నా రూమ్కి వచ్చి. చలో పద.